గండి క్షేత్ర ప్రతిష్టకు ఇంటి దొంగలే గండి కొడుతున్నారా? ఆలయ అధికారులు అర్చకులపై మాజీ చైర్మన్ ఆరోపణలు సంచలనం రేపాయి. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని గండి వీరాంజనేయ క్షేత్రంలో అవినీతి అక్రమాలు పతాక స్థాయికి చేరాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అర్చకుల వ్యవహారంపై విమర్శలు జోరందుకున్నాయి. భక్తులు సమర్పించే కానుకల్ని స్వాహా చేయడమే కాకుండా అంజన్నకు కనీసం నైవేద్యం కూడా పెట్టడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ మాజీ చైర్మన్ వడ్లకుంట రాజారావు గండి క్షేత్ర అధికారులు అర్చకులపై సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ కమిషనర్ కొంతమంది అర్చకులకు వంతబాడుతున్నారని, ఓవైపు లక్షల్లో జీతాలు తీసుకుంటూ మరోవైపు తాయెత్తుల పేరిట భక్తుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆలయ అధికారులు అర్చకులు కోట్లలో ఆస్తుల్ని సంపాదించారన్నారు. నెలకు వేలు జీతాలు తీసుకుంటానే కానీ వీళ్ళకి ఆధిక్యం సాగడం లేదు. వీళ్ళకి ఆస్తులు చూసే కోట్లలో ఆస్తులు ఉన్నాయి. అందరికీ విజయవాడ నుంచి వస్తేనే అధికారులు వస్తే దీనికి న్యాయం చేకూర్చుని నేను నా నమ్మకం మీద అంటున్నాను. భక్తులు సమర్పించిన పువ్వుల దండల్ని కూడా అర్చకులు ఆలయ అధికారులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు రాజారావు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన.